శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 22వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. నేడు చెప్పుకోబోయేటువంటి అంశం గోపికా వస్త్రాపహరణంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కీలక అంశం. స్వామి వారి చేత ఆ విధంగా ప్రాయశ్చిత్తం చేయించడానికి ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు అనేటువంటిది ఈ శ్లోకాలలో వర్ణించడం జరిగింది. నిన్నటి రోజున కూడా మనం చెప్పుకున్నాం. యమునా నది జలాలలో నగ్నంగా స్నానం చేస్తున్నటువంటి ఆ యువతలని, ఆ కన్యలని స్వామి బయటికి వచ్చి నమస్కారం చేయమని చెప్పడం జరిగింది. దానికి నేడు వారి యొక్క ఆచరణ ఏ విధంగా ఉన్నది అనేటువంటిది చెప్పుకుని వాళ్ళలో వచ్చినటువంటి పరివర్తన. ఎందుకంటే నియమంగా నిష్ఠగా 30 రోజులు అతి కఠోరమైనటువంటి కాత్యాయని వ్రతాన్ని దీక్షగా చేపట్టినటువంటి వారికి ఆ ఫలితం రావటానికి అవాంతరమైనటువంటి దోషాన్ని స్వామి చాలా అతి సున్నితమైనటువంటి ప్రాయశ్చిత్తంతో తొలగిస్తున్నారు. చాలా సున్నితమైనటువంటి ప్రాయశ్చిత్తం. అట్లాంటి ప్రాయశ్చిత్తాన్ని వాళ్ళు అర్థం చేసుకుని ఆచరించడం జరిగింది. ఆచరించడమే కాకుండా సర్వము పరమాత్మకి నివేదించడం జరిగింది. ఆ వివరాలని నేడు శ్లోకాల రూపంలో తెలుసుకుందాం. ముందుగా భగవత్ సంకీర్తన చేసుకుని ప్రారంభించుకుందాం. ఓ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. 22వ అధ్యాయంలో మనం 19 శ్లోకాల వరకు పూర్వపాఠంలో ప్రవచించుకున్నాం. యూయం వివస్త్రాయదపోద్ధృతవ్రత యగాహతైతత్తదు దేవహేళనం బద్ధ్వాంజలిం మూర్ధ్యపనుత్తయేం హసః కృత్వా నమోథో వసనం ప్రగృహ్యతాం. స్వామి వారిని నమస్కరించమని చెప్పటము, ఆ తర్వాత వస్త్రాలను తీసుకోమని చెప్పడము జరిగింది 19వ శ్లోకంలో. అచ్యుతుడు ఈ విధంగా చెప్పగానే వారు ఏ విధంగా ఆయన చెప్పినటువంటి వచనాలను తూచా తప్పకుండా పాటించారో 20వ శ్లోకంలో చెప్తున్నారు. రియలైజేషన్ అంటారు కదా, అట్లాంటి పరివర్తన వీళ్ళలో ఎలా కలిగింది. ఇత్యచ్యుతే ఇత్యచ్యుతేనాభిహితా వ్రజాబల మత్వా వివస్త్రాప్లవనం వ్రతచ్యుతిం తత్పూర్తి కామాస్తదశేష కర్మణాం సాక్షాత్కృతం నేమురవద్య మృగ్యతః. ఇత్యచ్యుతేనాభిహితా వ్రజాబల. వ్రజ అబల, అబలుడు ఆ స్త్రీలందరూ కూడా ఆ గొల్లపల్లిలో ఉన్నటువంటి, ఆ రేపల్లలో ఉన్నటువంటి బృందావన స్త్రీలందరూ కూడా ఇత్యచ్యుతేన అభిహిత. అభిహిత అంటే పలకబడగా, అచ్యుతుడు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడి చేత ఈ విధంగా పలకబడగా ఆ స్త్రీలందరూ కూడా మత్వా వివస్త్రాప్లవనం వ్రతచ్యుతిం వ్రతభంగం చేశామనేటువంటి విషయాన్ని గుర్తించారు. అప్పుడు మత్వా అంటే భావించడం. అవును, నిజమే కదా, నియమంగా నిష్ఠగా 30 రోజులు ఈ విధంగా కాత్యాయని వ్రతాన్ని మనం ఆచరించాము. అట్లాంటి వ్రతానికి మనం భంగం కలిగించాం. దేనివల్ల? వివస్త్రాప్లవనం. వివస్త్రలుగా ఈ నదీ జలములలో, ఈ యమునా నదీ జలములలో మనం స్నానం ఆచరించడం అనేటువంటిది, ఇది వ్రత నియమ భంగం కలిగింది. కాబట్టి ఈ వ్రతభంగం కలిగింది కాబట్టి దానికి తగినటువంటి ప్రాయశ్చిత్తం ఏమిటి అంటే ఈయన నమస్కారం చేయమన్నారు. తత్పూర్తి కామాస్తదశేష కర్మణం. కాబట్టి
ఆ వాళ్ళు కోరుకున్నటువంటి ఫలితం దక్కడం కోసం అని చెప్పేసి ఇక వేరే మాట ఏమీ లేకుండా వెంటనే ఆ దోష నివారణ కోసం వాళ్ళు ఏం చేశారు? సమస్తమైనటువంటి కర్మలకు సాక్షిభూతుడైనటువంటి వాడు సాక్షాత్కృతం, సమస్తమైనటువంటి వాడికి సాక్షిభూతుడైనటువంటి పరమేశ్వరుడు ఎదురుకుండా ఉంటే శ్రీకృష్ణ పరమాత్ముడు వెంటనే నమస్కారం చేసేశారు. ఇంకా వేరే మాట లేదు. ఇది నమ్మకం అంటే, ఇది విశ్వాసం అంటే. నేమురవద్యముద్యత, ఆయన నమస్కారం చేయమని దేనికి? ఇలా వరుణదేవుడికి మీరు అపచారం చేశారు, జలాధివాస దేవుడు అయినటువంటి వరుణదేవుడికి మీరు అపకారం చేశారు. అంతేకాకుండా యమునా నదీ జలాలకి మీరు అపకారం చేశారు. ఇది వ్రత దీక్షకి భంగం కలిగింది మీరు చేసిన దానికి. ఈ దోషం పోవాలంటే ఏం చేయాలి? మీరు ఈ విధంగా వచ్చి బయటికి వచ్చి, ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా బయటికి వచ్చి చేతులు పైకెత్తి నమస్కరించండి అన్నారు స్వామి. వాళ్ళు తప్పు తెలుసుకున్నారు. వెంటనే తెలుసుకుని ఆ దోషం ప్రాయశ్చిత్తం కోసం అని చెప్పేసి మొహమాటం లేకుండా పరమాత్ముడి మీద విశ్వాసం ఉంచి వెంటనే సమస్తమైన కర్మలకు సాక్షిభూతుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడికి నమస్కారం చేసేశారు. ఆయన చేయమన్నది దేనికి? జలాది దేవతకి, లేకపోతే యమునా నది జలాలు. ఎక్కడైతే వాళ్ళు అపచారం చేశారో అక్కడే చేయాలి కదా నమస్కారం. కానీ వీళ్ళేం చేశారు? ఎప్పుడూ కూడా బృందావనంలో ఆ గోపాలకులు గాని, ఈ గోపికలకు గాని అందరికీ కూడా అన్నిటిని మించినటువంటి దైవం శ్రీకృష్ణ పరమాత్ముడే అని చెప్పి ఇక్కడ కూడా నిర్ధారించేశారు. ఎందుకంటే ఆ నీటిలో అనేకమైనటువంటి లీలలను అంతకుముందే చూపించాడు కాళీయ హృదం మొదలైనటువంటి సన్నివేశాలలో. కాబట్టి ఆ విషపూరితమైనటువంటి జలాలను కూడా స్వచ్ఛమైనటువంటి జలాలుగా మార్చి ఈ విధంగా ఉపయోగకరంగా చేసినటువంటి మహానుభావుడు ఆయన. అట్లాంటి ఆ స్వామికి వాళ్ళు స్వయంగా నమస్కారం చేశారు. ఎందుకంటే పరమాత్ముడు, ఇంతకు మించినటువంటి పరమాత్ముడు ఇంకెవరు లేరు కదా అని చెప్పి ఇది సర్వ సమర్పణ అంటారు, సరెండరింగ్ టు గాడ్. అట్లాంటి భావనతో నమస్కారం చేశారు. తాస్తథావనతా దృష్ట్వా భగవాన్ దేవకీసుతః వాసాంసి తాభ్య ప్రాయచ్చత్ కరుణస్తేన తోషితః. వెంటనే స్వామికి ఎప్పుడైతే వాళ్ళు ఆ విధంగా నమస్కారం చేసేశారో, సర్వసమర్పణ భావంతో స్వామికి నమస్కారం చేశారో, వెంటనే కరుణ భావం కలిగిందా స్వామికి. ఎంత కరుణామయుడండి! ఇంతకంటే సులభమైనటువంటి ప్రాయశ్చిత్తం ఎవరైనా చేయగలరా? అసలైతే వాళ్ళు అలా చేసినందుకు వాళ్ళని ఎన్నో రకాలుగా శపించవచ్చు. అలా చేయలే స్వామి. అంతెందుకు, మనం పూర్వాధ్యాయాలు చూసుకుంటే నలకూబర మణిగిరి పరిస్థితి ఏమైంది? వాళ్ళు చేసిన దోషం ఇదే కదా. నగ్నంగా జలక్రీడలు ఆడుతూ ఉంటే ఆ మందాకిని జలాలలో నారదుడు వచ్చాడు, చూశాడు, శాపం పెట్టి పారేశాడు. ఏమైంది? యుగాల పాటు, సంవత్సరాల పాటుగా, కొన్ని వందల వేల సంవత్సరాల పాటు ఆ చెట్లుగా పడిపోయి ఉన్నారు. పరమాత్మ అట్లాంటి కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాడే ఇక్కడ? లేదు కదా. ఎంత సులభమైనటువంటి ప్రాయశ్చిత్తం, నమస్కారం చేయమన్నాడు. కాబట్టి ఇటువంటి దోషాలకి స్వామి ఎంత సులభోపాయంతో వాళ్ళ సమస్య పరిష్కరించి తగినటువంటి ఫలితాన్ని ఇవ్వటానికి సిద్ధపడ్డాడు చూడండి. ఎందుకంటే కరుణస్తేన తోషిత, అందువలన కరుణామూర్తి అయినటువంటి ఆయన వీరు చేసినటువంటి ఆ కర్మకి తోషిత, సంతోషపడ్డాడు. తాస్తధావనతా దృష్ట్వా, అవనతా దృష్ట్వా, వంగి అలా శిరస్సుల పైన వాళ్ళు అంజలి ఘటించి నమస్కరించంగానే అది చూసి స్వామి భగవాన్ దృష్ట్వా దేవకీసుతః, దేవకీ కుమారుడైనటువంటి దేవకీసుతుడైనటువంటి ఆ నందనందనుడు చూసి వెంటనే ఏం చేశారు? వాసాంసి తాభ్య ప్రాయచ్చత్ కరుణస్తేన తోషితః, వారు చేసినటువంటి ఆ చర్యకి సంతోషించి తాభ్య వాసాంసి ప్రాయచ్చత్, వారి యొక్క వస్త్రాలు వారికి ఆయనే స్వయంగా ఇచ్చేశారు. ఇప్పటిదాకా మీరు వచ్చి తీసుకోండి, ఒక్కొక్కళ్ళు తీసుకోండి, లేకపోతే గుంపుగా వచ్చి తీసుకోండి అన్నారు. ఈయనే స్వయంగా ఇచ్చేశారు. ఎందుకంటే ఇది కరుణం. మనం ఒక అడుగు ముందుకేస్తే స్వామి ఇంకా 2 అడుగులు ముందు మన కోసం ప్రయత్నిస్తారు. అట్లా ప్రయత్నించారు స్వామి. ఆ తర్వాత దృఢం దృఢం ప్రలబ్ధాస్త్రపయాచ హాపితాః ప్రస్తోభితా క్రీడనవచ్చకారితాః వస్త్రాణి చైవాపహృతాన్యథాప్యముం తానాభ్యసూయన్ ప్రియసంగ నిర్వృతాః, ఈ విధమైనటువంటి చర్యకి శ్రీకృష్ణ పరమాత్ముడు పాల్పడ్డా కూడా ఈ గోపికలకి ఏమాత్రము నాభ్యసూయన్, నా అభి అసూయన్
అంటే శ్రీకృష్ణ పరమాత్ముడి పట్ల ఏమాత్రము అలక గాని, కోపం గాని, కినుకు గాని ఏమాత్రము లేదుట. పైగా అంతకు మించి ప్రియ సంఘం శ్రీకృష్ణ పరమాత్ముడితో సాంగత్యమైంది, ఆయన దర్శించుకున్నాము, ఆయన దగ్గరగా ఉన్నాము అనేటువంటి భావనతో ఇంకా సంతోషించారట. పైగా పరమానంద భరితులైపోయారట. ఇది శ్రీకృష్ణ మాయ అంటే. దృఢం ప్రలబ్ధాస్త్రపయాచహాపిత. వచ్చాడు, వస్త్రాలను దొంగిలించాడు, చెట్టుపైకి ఎక్కి కూర్చున్నాడు. పైగా గోపాలకులతో పాటుగా, అందరు గోపాలకులతో పాటుగా వచ్చాడు. వాడు ఓ పక్కన ఉన్నారు. ఆ తర్వాత వస్త్రాలు తీసుకున్నాడు. వీళ్ళతో ఏం మాట్లాడు? నేను సత్యమే చెప్తున్నాను, అబద్ధం చెప్పను, నేను ఎప్పుడు అసత్యం అనేటువంటిది ఆడలేదు అనేటువంటి మాటలన్నీ పలికాడు. అనేకమైనటువంటి పాటలు, అంటే మాటలన్నీ కూడా పరిహాసానికి అయినా కూడా అవి నిజమైనటువంటి మాట. పైగా మీరు ఎంతో అపచారం చేశారు, ఈ అపచారం పోవటానికి మీరు శిరస్సును అంజలి ఘటించి నమస్కరించండి అని కూడా చెప్తారు. అయినా సరే అన్నిటికీ కూడా వీళ్ళు ఏం చేశారు? చక్కగా ఆయన ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా ఆయన చెప్పిందల్లా చేసుకుంటూ వచ్చారు. చెప్పిందల్లా వీళ్ళు చేసిన పని ఏంటంటే ఒకే ఒక్క శ్లోకంలో మాత్రం ఇవ్వమని చెప్పి ప్రాధేయపడ్డారు. ఇవ్వకపోతే మహారాజుకి చెప్తామన్నారు. తర్వాత మీ దాసులమండి అని చెప్పి కూడా ప్రతిమలాడుకున్నారు. 3-4 రకాలుగా వాళ్ళు ప్రాధేయపడ్డా కూడా స్వామి ఇంత గట్టిగా చెప్పేటప్పటికి ఏదో మూల కారణం ఉండుంటుంది అని చెప్పి వెంటనే నమ్మకంతో, విశ్వాసంతో బయటికి వచ్చి నమస్కారం చేసేశారు. వెంటనే వారి యొక్క దోష నివారణ పూర్తయింది. కాబట్టి ఇన్ని రకాలుగా ఆగడాలు చేసినప్పటికీ కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు ఇది మన కోసమే అని చెప్పి సంతోషంగా స్వీకరించినటువంటి విశ్వాసపాత్రులైనటువంటి గోపికా కాంతలు, గోపకాంతలు. అంతేగాని నాభ్యసూయన్ అభ్యసూయన్, శ్రీకృష్ణ పరమాత్ముడి పట్ల ఏ విధమైనటువంటి క్రోధము, ఆవేశము, అసూయ మొదలైనటువంటి భావనలు ఎవరికీ లేవు. పైగా అందరూ స్వామిని వాళ్లే కోరుకున్నారు, వాళ్ళంతట వాళ్ళు కోరుకున్నారు. కానీ స్వామి వీళ్ళని ఎప్పుడైనా కోరుకున్నాడా? శ్రీకృష్ణ పరమాత్ముడు ఎప్పుడు వీళ్ళని కోరుకోలే. అంతేకాకుండా ప్రియ సంగ నిర్వృత, ఆ శ్రీకృష్ణ సమాగమం అయిందనేటువంటి ఆనందంలో మైమరిచిపోయి ఉన్నారు. పైగా ఈ గోపకాంతులందరూ కూడా వెంటనే ఆ వస్త్రాలు గ్రహించారు, శ్రీకృష్ణుడు ఇచ్చినటువంటి వస్త్రాలు. పరిధాయ స్వవాసాంసి ప్రేష్ఠ సంగమ సజ్జితా గృహీత చిత్తానోచేలుస్తస్మిన్ లజ్జాయితే క్షణా. ఎంత సులభమైనటువంటి రీతిలో సమస్యని పరిష్కరించేశాడో అంత సులభమైనటువంటి రీతిలో పరిష్కరించేటప్పటికి వాళ్ళకే జ్ఞానోదయం కలిగి నిజమే కదా, నమస్కారమే కదా మనం చేసింది. ఇంతకంటే ఎంతో కష్టపడ్డ వాళ్ళు పూర్వీకులు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి కావ్యాలు, శాస్త్రాలు అన్నీ తెలుసు. వ్యాసుడి పరిస్థితి, అంబికా అంబాలికల పరిస్థితి ఏమైంది? సత్యవతీదేవి, విచిత్ర వీర్యుడు, చిత్రాంగదుడు వారు మరణించిన తర్వాత వ్యాస భగవాను సత్యవతీదేవి, తల్లి సత్యవతీదేవి స్మరించి, వ్యాసుడిని స్మరించి వంశోద్ధారకుడిని కలిగించును ఆయన, ఇదిగో అంబికా అంబాలికలకి పుత్రోత్పాదన కలిగించు అని చెప్పి వేడుకుంటే వ్యాసుడు కొన్ని నియమాలు పెట్టాడు. ఈ నియమాలు పాటించి వాళ్ళు సంవత్సర కాలం పాటు తపస్సు చేస్తూ నియమంగా నిష్టగా వ్రతాలు ఆచరిస్తే ఆ తర్వాత వచ్చి అప్పుడు వీళ్ళకి పుత్ర సంతానాన్ని కలిగిస్తానన్నాడు. అంబికా అంబాలికలకి వంశం నిలబడటం కోసం. అప్పుడు ఆవిడ మళ్ళీ ప్రాధేయపడింది, లేదు నాయన అంత సమయం కూడా లేదు, సజ్జోగర్భంతో. ఎందుకంటే రాజు లేకపోతే రాజ్యం అనేటువంటిది భ్రష్టమైపోతుంది, నష్టమైపోతుంది, అల్లకల్లోలమైపోతుంది. కాబట్టి ప్రజాశ్రేయస్సుని దృష్టిలో పెట్టుకుని వీళ్ళకి వెంటనే పుత్ర సంతానాన్ని కలిగించు అని తల్లి సత్యవతీదేవి కోరుకుంటే వ్యాసుడు ఏం చేశాడు? అప్పుడు చేసినటువంటి పని, సరే వాళ్ళు నియమాలు, నిష్టలు, తపస్సులు ఇవి ఆచరించనంటున్నారు కాబట్టి ఆచరించకుండా ఉండటానికి ఏం చేయాలి? తన స్వరూపాన్ని మార్చుకున్నాడు. అక్కడ వారి అంతఃపురంలోకి వెళ్ళేటప్పుడు వ్యాస భగవానుడు తన యొక్క స్వరూపాన్ని మార్చుకున్నాడు. దుర్గంధమైనటువంటి వాసనలు శరీరం నుంచి వచ్చాయి. గడ్డము, మీసాలు, భయంకరమైనటువంటి చూడశక్యము కానటువంటి రూపము, తేజస్సే. ఆయన అద్వితీయమైనటువంటి తేజస్సుతో ప్రకాశిస్తున్నాడు. ఆ తేజస్సును కూడా వాళ్ళు చూడలేకపోయారు. శరీరం నుంచి ఆ దుర్గంధం కూడా, అనేకమైనటువంటి దుర్గంధ వాసనలు వాళ్ళు భరించలేకపోయారు. అట్లాంటి వారితో సంగమం చేయాలి అంటే ఇదంతా వాళ్ళు చేసినటువంటి ఆ తపస్సు చెయ్యనందుకు ఇదిగో ఈ విధమైనటువంటి పరీక్ష. ఇంత కఠినమైనటువంటి పరీక్షలు ఏమీ లేవు ఇక్కడ. కేవలం వ్రతభంగం కలిగింది. ఆ వ్రతభంగంలో ఒక చిన్న దోషం, ఆ దోషాన్ని ప్రాయశ్చిత్తం కేవలం నమస్కారంతో తొలగించి వేశారు స్వామి. కేవలం నమస్కారం.
ఆ విధంగా ఇక్కడ కూడా సులభమైనటువంటి రీతిలో ఏ విధంగా భగవంతుడు చేయవలో ఆ విధమైనటువంటి సులభ ఉపాయాలతో శ్రీకృష్ణ పరమాత్ముడు ఇంతకంటే సులభంగా ప్రాయశ్చిత్తం చేయగలిగినటువంటి వారు ఇంకెవరు లేరు సృష్టిలో. అందువలన వాళ్ళు వస్త్రాలు వెంటనే స్వీకరించి ఆ పరమాత్మని మీద సకలమైనటువంటి మనస్సు ఆయన మీదే నిలిపి పరిధాయ స్వవాసాంసి ప్రేష్ట సంగమ సజ్జిత గృహీత చిత్త నోచేలు. వాళ్ళు తీసుకున్నారు వస్త్రములు ధరించారు. ధరించిన వెంటనే వాళ్ళ యొక్క మనసులు, వాళ్ళ యొక్క దృష్టులు, ఆ చూపులు, దృక్కులు ఇవన్నీ కూడా స్వామి యొక్క పాదాల మీదే, స్వామి యొక్క చూపుల మీదే, స్వామి అరవింద లాంటి చక్కటి ఆ మోము మీదే, ఆ నేత్రముల మీద అలా దృక్కులు స్థిరపడిపోయినాయి వారి యొక్క చూపులు. గృహీత చిత్త అయిపోయింది, వెళ్ళిపోవచ్చుగా. నో చేలుహు తస్మిన్ లజ్జాయితే క్షణ. నో చేలుహు, అక్కడి నుంచి ఒక్క అడుగు కూడా కదిలి వెళ్ళలేకపోతున్నారు మళ్ళీ బృందావనాన్ని కదలలేకపోతున్నారు. స్వామి అక్కడే ఉన్నారు, ఆయన్నే చూస్తూ ఉన్నారు. తస్మిన్ లజ్జాయితే క్షణ, పరమాత్ముడి వైపే సిగ్గుతో అలా చూస్తూ మైమర్చిపోతూ వారి యొక్క మనస్సుల్ని, వారి యొక్క సర్వస్వాన్ని స్వామికి అర్పించినట్టుగా భావించేశారు. అలా ఉన్నారు గోపకాంతులు వాళ్ళు. తాసాం విజ్ఞాయ భగవాన్ స్వపాద స్పర్శకామ్యయా ధృతవ్రతానాం సంకల్పమాహ దామోదరో బలాహ. దామోదరో బలాహ, దామోదరుడు అని ప్రయోగించారు ఇక్కడ. దామము ఉదరముకు కట్టబడినటువంటి వాడు. దామము అంటే పాశము. తల్లి కట్టిందా ఆ రోజు రోటికి కట్టిన సన్నివేశంలో తాడు తీసుకొచ్చి పొట్ట కట్టేసింది. దామోదరుడు అయ్యాడు. ఇప్పటిదాకా దామోదరుడు, ఇప్పుడు స్థాయి పెరిగింది. గోపికలు అందరూ వెంట పడుతున్నారు, ఆయన వెనకాల పడుతున్నారు. కాబట్టి ఇక్కడి నుంచి దామోదరుడు అనే దగ్గర నుంచి గోపీ వల్లభుడు అనేటువంటి స్థాయి ప్రమోషన్ వచ్చింది ఆయన కాస్త. అందువల్ల దామోదరుడు అని చెప్పి ఇప్పటిదాకా దామోదరుడు అయ్యాడని గుర్తు చేశారు వ్యాసులు వారి శ్లోకంలో. తాసాం విజ్ఞాయ భగవాన్, భగవాన్ శ్రీకృష్ణ భగవంతుడు స్వామి వారి యొక్క మనోభావాలని విజ్ఞాయ తెలుసుకొని స్వపాద స్పర్శ కామ్యయ, వారి చూపులన్నీ స్వామి వారి పాదాబ్జముల మీదే ఉన్నాయి. ఆ పాదాబ్జముల మీద ఉన్నటువంటి వారి యొక్క దృక్కులని చూసి స్వపాద స్పర్శ కామ్యయ, పాదస్పర్శ పాదాలని స్పృశించి ఈయననే భర్తగా కోరుకుంటున్నటువంటి వారి యొక్క మనస్సులో ఉన్నటువంటి అంతరంగాన్ని విజ్ఞాయ తెలుసుకొని, అంతేకాకుండా ధృతవ్రతానాం సంకల్పమాహ, ధృతవ్రతాన చక్కటి సంకల్పంతో స్వామినే పతిగా పొందాలి అనేటువంటి సంకల్పంతో ధృతవ్రతానాం దృఢ దీక్షతగా వ్రతాన్ని చేపట్టినటువంటి ఈ వనితల యొక్క సంకల్పాన్ని, మనసులో ఉన్నటువంటి కోరికని తెలుసుకుని దామోదరుడు ఈ విధంగా అంటున్నాడు వాళ్ళతో. అబలా, కంటిన్యూషన్ శ్లోకం. అబలా సంకల్పో విదితః, ఓ స్త్రీలారా, ఓ అబలులారా, ఓ ముద్దుగుమ్మలారా, గోపికలారా, సంకల్పో విదితః, మీ సంకల్పం ఏంటో నాకు అర్థమైంది. విదితః సంకల్పో విదిత సాధ్వో సాధ్వ్యో భవతీనాం మదర్చనం మయానుమోదిత సోసౌ సత్యో భవితుమర్హతి. సత్యః భవితుమర్హతి. మీరు అనుకున్నటువంటి ఆ వ్రత దీక్షకి ఏ విధంగా మనసులో సంకల్పించి వ్రతాన్ని ఆచరించారో అది సత్యో భవితుమర్హతి, త్వరలోనే సిద్ధించబోతుంది, త్వరలోనే ఫలించబోతుంది. ఇది సత్యం. మయా అనుమోదిత, నా చేత అనుమతించబడినటువంటి వాడు, నా చేత ఆమోదించబడినటువంటి మీరందరూ కూడా త్వరలోనే తగినటువంటి ఫలితాన్ని పొందబోతున్నారు. సంకల్పో విదిత, మీ సంకల్పం ఏంటో నాకు తెలుసు. భవతీనాం మదర్చనం, ఎందుకు చేశారు కాత్యాయన వ్రతం? మత్ అర్చనం, నన్ను సేవించడం కోసం, నన్ను పతిగా పొందడం కోసం మీరు చేసినటువంటి ఆ కాత్యాయని వ్రతం ఏదైతే ఉందో ఆ వ్రతం యొక్క విశేషాలు, మీ సంకల్పము అన్నీ నాకు తెలుసు. కాబట్టి త్వరలోనే మీరు నా చేత అనుగ్రహించబడుతున్నారు. సత్యో భవితుమర్హతి, ఇది సత్యం. అంతేకాకుండా నమయ్యావేశిత ధియాం కామః కామాయ కల్పతే భర్జితా క్వధితా ధానాః ప్రాయో బీజాయ నేష్యతే. చాలా చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం ఇది. శ్రీకృష్ణ పరమాత్ముడి మీదే, శ్రీకృష్ణ పరమాత్ముడిని అర్చించినటువంటి వారికి, కొలిచినటువంటి వారికి, ఆరాధించినటువంటి వారికి ఇక సంసార భవబంధాల యందు ఎటువంటి చిక్కులు ఉండవు, ఎటువంటి ఆటంకాలు ఉండవు.
సంసార ఇచ్ఛ నశిస్తుంది అని చెప్పేటువంటి శ్లోకం ఇది. ఎందుకంటే స్వామి ఎట్లాంటి వాడు అంటే వేయించినటువంటి బీజం లాంటి వాడు. కాల్చినటువంటి బీజం అనేటువంటిది ఎప్పుడు మొలకెత్తదు. అటువంటి బీజాన్ని అలా పట్టుకుని ఉన్నటువంటి సాధకుడైనటువంటి వాడు చివరికి ఆయన్ని ఆరాధించి 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 చివరికి ఆ సాధకుడు కూడా ఆ విధంగా సంసారమునందు విరక్తి కలిగి చివరికి మోక్షానికి అతడు చేరుకోవటం జరుగుతుంది. అదే స్వామివారి పాదాబ్జములు. నమయ్యావేశిత ధియాం కామ కామాయ కల్పతే, కామ కామాయ కల్పతే అన్నారు అక్కడ. అంటే త్రికరణ శుద్ధిగా సమస్తమైనటువంటి కర్మలు కూడా పరమాత్ముడికే సమర్పించి వేరే ఆలోచన లేకుండా అన్య మనసు లేకుండా కేవలం పరమాత్ముని మీదే మనసు నిలిపినటువంటి సాధకులు, పరమాత్ముని యందే ప్రాణాలు సమర్పించినటువంటి సాధకులు, గోప కాంతలు ఎవరైతే ఉన్నారో, గోపాలురు ఎవరైతే ఉన్నారో, అట్లా స్వామినే కొలిచినటువంటి వారికి ఇక సాంసారికమైనటువంటి సుఖాలు కామాయ కల్పతే, సాంసారిక సుఖాలు భవబంధాలు మొదలైనటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఎట్లా అవుతాయంటే చివరికి ఈ కోరికలన్నీ తుచ్చమైనటువంటివి. అసలైనటువంటిది ఏమిటి అంటే మోక్ష సాధన. ఆ మోక్షం అనేటువంటి దానికి సుగమమైనటువంటి మార్గం ఏమిటి అంటే పరమాత్మను చేరుకోవడం. అంతా పరమాత్మకి సమర్పించేశాం. భర్జిత క్వధిత ధాన, వేయించినటువంటి విత్తనాలు బీజములు ఏవైతే ఉంటాయో, వేయించినటువంటి విత్తనాలు నేలలో మొలకెత్తినా కూడా నేలలో పెట్టినా కూడా మొలకెత్తు. ఇంకా అట్లా ఏ విధమైనటువంటి వైరాగ్యం పొంది సర్వస్వము సమర్పించేసినటువంటి పరమాత్మకి సమర్పించేసినటువంటి సాధకుడు చివరికి ఆ స్థాయికి వెళ్తాడు అని చెప్పి స్వామి అక్కడ చెప్పారు చక్కగా. సంసార భోగముల యందు కాంక్ష ఏమాత్రము జనించదు అట్లాంటి వాడు. వేగినటువంటి ఉడికినటువంటి విత్తనములు మళ్ళా మొలకెత్తవు. ఏ విధంగా అయితే మొలకెత్తవో ఆ విధంగా యోగ సాధకుడైనటువంటి వాడికి మొత్తము సర్వస్వము పరమాత్మకి సమర్పించినటువంటి వాడికి కూడా వాడి పరిస్థితి కూడా ఈ విధంగా ఉంటుంది నాయన అని చెప్పి వర్ణించారు అక్కడ. అంటే వారి యొక్క స్థానం చివరికి మోక్ష స్థానం. పునర్జన్మ ఉండదు, సంసార భవబంధాలు ఉండవు. ఇంకా పునర్జన్మ లేకపోతే అది విత్తనం మొలకెత్తలేదు అంటే దాని అర్థం అదే, పునర్జన్మ లేదు, ఇంకా మోక్షమే. ఇంకా ఏమిటి ఆ వేగటం, ఆ ఉడకటం, బీజం యొక్క ఉడకటం వేగటం ఏమిటి దాని అర్థం అంటే జ్ఞానం అనేటువంటి అమృతాన్ని పొందటం. ఏమిటా జ్ఞానం అంటే పరావిద్య అపరావిద్యలో అపరావిద్యని పొందటం. ఏదైతే అపరావిద్యో, ఏదైతే మోక్షానికి జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం అన్నట్టుగా ఆ వైరాగ్య స్థానాన్ని అందుకుంటూ జ్ఞానం, ఇది పరమాత్ముడు, ఈ పరమాత్ముడు అనేటువంటి ఆత్మే పరమాత్మ, జీవాత్మ పరమాత్మ ఒకటే అనేటువంటి ఆ తత్వం తెలుసుకోవటమే విత్తనం వేగటం. అంటే ఈ జీవుడు బాగా ఫ్రై అయిపోయాడు జ్ఞానంలోను ఆ వైరాగ్యంలోను. ఏం తెలుసుకున్నాడు అంటే ముక్తి మార్గాన్ని తెలుసుకున్నాడు, అక్కడికి చేరతాడు. ఇక ఏముండదు, వేయించినటువంటి విత్తనానికి ఏ విధంగా అయితే మళ్ళీ పునర్జన్మ మరి ఒక ఆకారం ఉండదు, ఈ జీవుడు కూడా మరొక ఆకారం, అది పునర్జన్మ అనేటువంటిది ఉండదు ఇంకా. కాబట్టి ఇదంతా చెప్పి ఈ విధంగా చెప్పి స్వామి ఇక వాళ్ళని మీరు మీ స్థానాలకు వెళ్ళండి, ఇక బృందావనానికి వెళ్ళండి అని చెప్పి చెప్తున్నాడు. యాతాబలావ్రజం సిద్ధా మయా మే రంస్యథా క్షపా, మయే మా రంస్యథా క్షప, మయేమా అక్కడ విడదీస్తే అక్కడ దాని ఇంకొంచెం మయేమా రంస్యత క్షప. క్షప అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి మాట. క్షప అంటే రాత్రి, రాత్రిళ్ళు మనం రమిద్దాం అని చెప్పి సలహా ఇస్తున్నాడు ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ. ఇక మీరు వెళ్ళిరండి, రాత్రులు రాబోయేటువంటి వెన్నెల రాత్రులు వస్తున్నాయి, శరద్ వెన్నెల రాత్రులు. ఆ శరత్కాల వెన్నెల రాత్రుల్లో మనం విహరిద్దాం. ఎప్పుడు? క్షపా, రాత్రిళ్ళు, చీకటి పూట. యాతా బలా వ్రజం సిద్ధా మయేమా రంస్యథా క్షపా, యదుద్దిశ్య వ్రతమిదం చేరురార్యార్చనం సతీ. చేరుహు, ఏ ఉద్దేశంతో అయితే మీరు ఈ కాత్యాయని వ్రతం చేశారో, ఇదం వ్రతం యదుద్దిశ్య, ఏ ఉద్దేశంతో ఎవరిని ఉద్దేశించి పతిగా పొందాలని మీరు ఈ వ్రతం చేశారో అదంతా నేను తెలుసుకున్నాను. కాబట్టి అబలా, ఓ స్త్రీలారా, యాతా వ్రజం, ఇక మీరు మీ వ్రజ స్థానానికి బృందావనానికి మీరు వెళ్ళండి. మీకు ఫలితం సిద్ధించింది, అనుగ్రహించడం జరిగింది, స్వామి అనుగ్రహించడం అయిపోయింది. ఎందుకంటే మీరు
ఏదైతే ప్రాయశ్చిత్తం చేశారో ఆ ప్రాయశ్చిత్తం చేసిన వెంటనే లైన్ క్లియర్ అయిపోయింది. ఆ వ్రత దీక్షా ఫలితం మీరు పొందేశారు. మయా మయా ఇమా రంస్యేధాక్షప, నాతో మీరు రమిస్తారు. ఎప్పుడు అంటే రాబోయేటువంటి శరత్కాల రాత్రులలో వెన్నెలలో మీరు రమిస్తారు అంటూ రాసక్రీడలకి లైన్ క్లియర్ చేశారు స్వామి. ఆ గోపకాంతలతో రాసక్రీడలు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి లీలకి, ఆ లీల ఏమిటి అంటే ఇగో పైన చెప్పారు. ఎట్లాంటిది ఆ లీల అంటే వేయించినటువంటి బీజంతో సంగమం. వేయించినటువంటి బీజంతో ఈ సంగమం అంటే ఇంకా ఏం చెప్పాలి? ఏం ఉపయోగం ఉంటుంది? భగవంతుడు అట్లాంటి వాడు. అంటే వీళ్ళందరూ మోక్షానికి దగ్గరవుతున్నటువంటి కాంతలు వీళ్ళందరూ కూడా. ఇంకొకటి దీంట్లో అత్యద్భుతమైనటువంటి సన్నివేశం ఏంటంటే క్షప అనే పదం ప్రయోగించారు. క్షప అంటే రాత్రి. రాత్రి అనే పదం ఎప్పుడు కూడా తమస్సు, అంధకారము మొదలైనటువంటి విషయాలు చెప్పేటువంటి. ఏమిటి ఆ అంధకారం అంటే అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని తొలగించి జ్ఞానం అనేటువంటి వెన్నెలని ప్రసాదించేటువంటి స్వామి ఆ సమయాన్ని ఎంచుకున్నాడు. వీళ్ళకి అంధకారంలో ఉన్నారు, ఆ అంధకారాన్ని తొలగించాలి కాబట్టి రాత్రిపూట కలవమన్నాడు. ఏం కలిగించాలి? జ్ఞానం అనేటువంటి వెన్నెలు కలిగించాలి వాళ్ళు. అందువల్ల శరత్కాల వెన్నెలు ఎంచుకున్నారు. ఆ శరత్కాల వెన్నెల్లో రాత్రిపూట మీరు నాతో రమిస్తారు అని చెప్పారు. అది అందులో ఆ శ్లోకంలో ఉన్న అంతరార్థం. అవి మళ్ళీ రాసక్రీడలు వచ్చినప్పుడు దాంట్లో ఉన్నటువంటి అంతరార్థాలు మనం వివరంగా ఇట్లా సంస్కృత శ్లోకాలలో ఒక్కొక్క పదం వాడటం వల్ల ఉంచేటువంటి విశేషమైనటువంటి అంశాలు మనం తెలుసుకుంటూ ఉండొచ్చు. అనువాదాల్లో ఒక్కోసారి కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు. యాతాబలావ్రజం సిద్ధా మయేమారంస్యథా క్షపా. క్షప అంటే అది అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని తొలగించి వాళ్ళకి జ్ఞానం అనేటువంటి వెన్నెలను ప్రసాదించి మోక్షాన్ని దగ్గర చేసేటువంటి సన్నివేశం ఈ రాసక్రీడలు రాబోయేటువంటి సన్నివేశాలు. యదుద్దిశ్య వ్రతమిదం చేరురార్యార్చనం సతీ. కాబట్టి ఇక మీరు వెళ్ళండి, ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళమని చెప్పి స్వామి ఆజ్ఞాపించారు. శ్రీసుక ఉవాచ ఇత్యాదిష్టా భగవతా లబ్ధకామా కుమారికాః జాయంత్యస్తత్పదాంభోజం కృచ్ఛ్రాన్నిర్వివిషుః వ్రజం వ్రజం. కృచ్ఛ్రాత్ ఎంతో కష్టం మీద, అతి కష్టం మీద, తప్పదా ఇక వెళ్లాల్సిందేనా, స్వామి వెళ్ళమన్నారు, సరే పదండి బయలుదేరదాం అంటూ ఎంతో అతి కష్టం మీద విడిచిపెట్టలేక స్వామిని వీడి వెళ్తున్నారు ఆ వనితలు. ఇత్యాదిష్టా భగవత, ఎందుకంటే భగవంతుడి యొక్క ఆదేశమైంది, ఆజ్ఞ అయింది. ఆ భగవంతుడి యొక్క అనుజ్ఞతో ఇత్యాదిష్టా భగవత, ఈ విధంగా భగవంతుడు ఆదేశించడంతో లబ్ధకామ కుమారిక, వాళ్ళు అనుకున్నటువంటి కోరిక నెరవేరిందనేటువంటి భావనతో ఆ కన్యలందరూ జాయంత్యస్తత్పదాంభోజం, తత్పద అంభోజం, స్వామివారి యొక్క పాద పద్మాలనే స్మరించుకుంటూ ఆయన వైపే చూస్తూ వెళ్ళినంత దూరం అంతసేపు కనుసూపు మేరలో ఆ స్వామినే చూసుకుంటూ కృచ్ఛ్రాత్ అతి కష్టం మీద వ్రజం, ఆయనని విడిచిపెట్టి వ్రజాలను సమీపించారు, బృందావనంలోకి బయలుదేరారు. ఇక ఇక్కడ స్వామి అథ గోపై పరివృతో భగవాన్ దేవకీ సుతః బృందావనాద్గతో దూరం చారయన్ గా సహాగ్రజః. అగ్రజః సహ, అగ్రజ అంటే అన్నయ్య అయినటువంటి బలరాముడితో కలిసి శ్రీకృష్ణ పరమాత్ముడు భగవాన్ దేవకీసుతః, దేవకీసుతుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు అగ్రజ సహ బలరాముడితో పాటుగా గాహ చారయన్, ఆ గోవుల్ని చరింపచేయడానికి, గోవుల్ని మేపటం కోసం అని చెప్పేసి ఎక్కడికి వెళ్ళారట? గోపై పరివృత, అనేక మంది వేలాది మంది గోప బాలకులతోనూ అన్నయ్య అయినటువంటి బలరాముడితో కలిసి గోవుల్ని అలా సంచరింపజేస్తూ చేస్తూ చేస్తూ బృందావనాద్గతో దూరం, బృందావనానికి చాలా దూరంగా అలా తోలుకుంటూ వెళ్ళి ఒక వన ప్రదేశానికి చేరుకున్నారట. ఆ వన ప్రదేశంలో ఎదురైనటువంటి సన్నివేశం ఏమిటి అనేటువంటిది మరొక 9 శ్లోకాలు ఉన్నాయి. అవి రేపటి పాఠంలో పూర్తి చేసుకుందాం. ఈ అధ్యాయాన్ని చక్కటి అద్భుతమైనటువంటి పరోపకార లక్షణాలు కలిగినటువంటి వృక్షాల యొక్క వర్ణన ఎలా ఉంటుందో రాబోయే 9 శ్లోకాల్లో పరమాత్ముడే, శ్రీకృష్ణ పరమాత్ముడే చెప్పినటువంటి వచనాలు. పరోపకారార్థమిదం శరీరం అనటానికి వృక్షములు మంచి ఉదాహరణ. ఆమూలాగ్రము పరోపకారమే, వాటి జీవితాంతము పరోపకారమే. అలా ఉపయోగపడతాయని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడే వక్కాణించినటువంటి శ్లోకాలు రేపటి పాఠంలో చెప్పుకుంటాం.
ఎండకి అలిసిపోయినటువంటి గోపబాలకులు ఏ విధంగా సేద తీరుతున్నారు, ఆ తర్వాత ఏం జరిగింది అనేటువంటిది మునుపత్నులు, మునుల యొక్క భార్యల్ని అనుగ్రహించడం స్వామి, అవన్నీ కూడా వచ్చే అధ్యాయంలో చెప్తారు. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరవద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం. శాంతి శాంతి.